హాయ్ అండి. వెల్కమ్ టు కుర్రా వరలక్ష్మి ఛానల్. నాటుకోడి పులుసు ఏ విధంగా చేయాలి అనేది చూద్దామండి. ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. దాంట్లో షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అవన్నీ వేసుకున్నానండి. ధనియాలు వేసుకున్నాను. ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అవన్నీ వేసి పాన్ ఫ్రై చేయాలండి. కొంచెం కోకోనట్ తీసుకున్నానండి. ఒక 3 or 4 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అది మంచిగా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాతో నాటుకోడి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలండి. మిక్సీలో వేసుకుందాం. చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకున్నానండి. ఒక 4-5 ఎల్లిపాయలు, ఒక అల్లం ముక్కలండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దాంట్లో ఈ మసాలాని వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసిన తర్వాత ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసి దాంట్లో బిర్యానీ ఆకులు వేయాలండి. బిర్యానీ ఆకులు వేసిన తర్వాత వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత 4 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్స్ 2.5 ఆనియన్స్ తీసుకున్నానండి నేను. ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి కలపాలి. ఆనియన్స్ తొందరగా మగ్గుతాయండి సాల్ట్ వేస్తే. ఒకసారి మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి. ఒకసారి మళ్ళీ కలుపుదాం. తర్వాత పసుపు వేయాలండి. పసుపు వేసి కలపాలి. ఇందాక చేసుకున్న మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పేస్ట్ 2 యాడ్ చేసి మిక్సీ పట్టాం కదండి. ఆ పేస్ట్ని వేసి కలపాలన్నమాట. దాంట్లో ఉండే పచ్చివాసన పోయే వరకు మంచిగా మిక్స్ చేయాలి. ఆయిల్ మంచిగా పైకి తేలాలండి. దాని తర్వాత వేరే పౌడర్స్ వేసుకోవాలి. మూత పెడదామండి మగ్గడానికి. ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. ఇప్పుడు టమాటోస్ వేసానండి. ఒక 3 టమాటోస్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒకవేళ మీకు ఒక మిక్సీ పడదామంటే మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చండి. ఆ విధంగా కూడా గ్రేవీ అనేది థిక్నెస్గా వస్తుంది. కారం అండి, సరిపడా కారం తీసుకున్నాను. మీరు ఎక్కువ కారం తినేటోళ్ళు అయితే ఎక్కువ కారం వేసుకోండి. లేదు తక్కువ కారం తినేటోళ్ళు అయితే తక్కువ తీసుకోండి. కొంచెం నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. టూ మినిట్స్ కుక్ అవ్వనిద్దామండి కారం వేసిన తర్వాత. ఏం లేదండి, ఒక కుక్కర్ తీసుకోవాలి. దాంట్లో నాటుకోడి చికెన్ని మంచిగా గల్లుప్పుతో శుభ్రంగా చేసుకొని కుక్కర్లో వేసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్ వేసి కలపాలండి. కలిపిన తర్వాత ఒక 4 or 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. ఒక 3 or 4 విజిల్స్ అయిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తే అది మనకు తెలిసిపోతుందండి. ఒకవేళ కుక్ అవ్వకపోతే మళ్ళీ పెట్టచ్చు, కానీ మళ్ళీ చితుకు అయిన తర్వాత తినడం కష్టం కదండి. ఒక 3 or 4 విజిల్స్ వరకు ఉంచండి మ్యాక్సిమం. ఓకేనా అండి. దాని తర్వాత అది ఉడికిన వాటర్ని ఇది కర్రీలో యాడ్ చేశానండి. ఇప్పుడు ఉడికిన నాటుకోడి చికెన్ని దీంట్లో వేసేయాలి, మిక్స్ చేసేయాలండి.
ఆ నాటుకోడిలో వచ్చే వాటరు నాటుకోడిని మొత్తం వేసేసి ఒక 2 ఆర్ 3 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఈ విధంగా చేయండి. నాటుకోడి పులుసు చాలా బాగుంటుందండి. ఇది చపాతీలో కానీ, పూరీలో కానీ, జొన్న రొట్టెల్లో కానీ దేంట్లోనైనా చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ కర్రీ నచ్చితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇలా వేసిన తర్వాత మూత పెడదామండి. ఆల్రెడీ నాటుకోడి కుక్ అయింది కాబట్టి ఒక 3 ఆర్ 4 మినిట్స్ సిమ్లో ఉంచితే సరిపోతుందండి. ఇది నాటుకోడిని కొంచెం పులుసులాగా చేస్తేనే టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు నేను కొరియాండర్ లీవ్స్ వేసుకున్నాను. ఎంతో ఆసంగా ఉండే నాటుకోడి పులుసు ఈజ్ రెడీ అండి. చూడండి, ఏదైనా కర్రీ వేడివేడిగా తినాలండి, ఆ లుక్కే వేరండి. ఆ కొత్తిమీర వేసిన తర్వాత ఒక 1 మినిట్ మగ్గనిద్దామండి. ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు ఈజ్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్